వెల్కమ్ టు సినిమా పిచ్చా, క్విక్, క్లియర్ అండ్ ఆనెస్ట్ రివ్యూ ఆఫ్ బ్యాండ్ మేళం. ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే పర్లేదండి, సినిమా బాగానే ఉంది. కొన్ని పోర్షన్స్లో మంచిగా ఎంటర్టైన్ చేసింది, బట్ కొన్ని పోర్షన్స్ మాత్రం కొంచెం మిస్ అయినాయి. ఒక ఫన్ టోన్లోనే వెళ్ళే సినిమా. కొన్ని సీరియస్ సీన్స్ ఉంటాయి, బట్ ఆ కొన్ని సీరియస్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వర్కౌట్ అయినట్టుగా అనిపించలేదు. కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రం బాగా ఎంటర్టైన్ చేస్తుంది సినిమా. స్టోరీ గురించి చెప్పాలంటే సింపుల్గా ఉంది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సీన్ టు సీన్ ట్రాన్సిషన్ స్మూత్గా అనిపించదు. ఒక బంచ్ ఆఫ్ సీన్స్ని కలిపినట్టుగా ఉంటుంది. ఒక ప్రాపర్ ఫ్లో ఉన్న స్టోరీ లాగా అనిపించదు. సినిమా చూస్తున్నప్పుడు నేను కొంచెం డిస్కనెక్టెడ్గా ఫీల్ అయినట్టుగా అనిపించింది ఈ ప్రాపర్ ఫ్లో లేకపోవడం వల్ల. మెయిన్గా ఫస్ట్ హాఫ్ ఎక్కడైతే ఎండ్ చేస్తారో అక్కడ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ప్రీ క్లైమాక్స్ దాకా వచ్చే వరకు కొంచెం బాగా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. మెయిన్గా మనం కామెడీ గురించి మాట్లాడుకోవాలి. కామెడీ విషయంలోకి వస్తే కొంచెం మిక్స్డ్ అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ బాగా నవ్విస్తాయి, టైమింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బట్ కొన్ని జోక్స్ మాత్రం అంత ప్రాపర్గా వర్కౌట్ అయినట్టుగా అనిపించదు. సో ఓవరాల్గా కొంచెం అన్ఈవెన్గా అనిపిస్తుంది, హిట్ అండ్ మిస్ లాగా. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే లీడ్ పర్ఫార్మర్ బాగా ట్రై చేశారు. కాకపోతే ఇక్కడ అందరి స్టార్ యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్సెస్ మిక్స్ చేసిన ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్స్లో కొంచెం ఓవర్ ద టాప్ పర్ఫార్మెన్స్ అయినట్టుగా కూడా అనిపిస్తుంది. ఇంకా సైడ్ యాక్టర్స్ కొంతమంది బాగా పర్ఫార్మ్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగా డిజైన్ చేసుకున్నారు. మెయిన్గా సైకిల్ తొక్కే అమ్మాయి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, కొంచెం మంచి డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. ఓవరాల్గా ఈ బ్యాండ్ పార్టీలో ఉన్న మెంబర్స్ అందరి క్యారెక్టర్స్ని బాగా డిజైన్ చేసుకున్నారు. యాక్చువల్లీ మెయిన్ లీడ్ క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేసుకున్నారు, కానీ ఎక్కడో కొంచెం హైపర్ యాక్టివ్ వల్లనో కొంచెం మిక్స్చర్ ఆఫ్ మల్టిపుల్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లాగా అనిపించడం వల్ల అంతగా కనెక్ట్ అవ్వలేకపోతాం. మధ్యలో నిన్ను కోరిలో నానిగారు ఏడ్చే కైండ్ ఆఫ్ షాట్ ఒకటి ట్రై చేశారు, బట్ అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు ఆ షాట్. అలానే కొన్ని సీన్స్ ఉన్నాయి, హీరోయిన్ ఏడ్చేటప్పుడు కానీ ఇలా కొంచెం ఎమోషనల్ పాయింట్స్ ఎక్కడో అంతగా వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ కూడా కామెడీ మీదే ఉంది, కానీ ఈ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయి ఉంటే ఇంకా ఇంపాక్ట్ బాగుండే అనే ఫీలింగ్ వచ్చింది. టెక్నికల్గా అయితే సినిమా సేఫ్ అయిపోయినట్టుగా అనిపించింది. సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ పర్లేదు, బాగానే ఉన్నాయి. మెయిన్గా మ్యూజిక్ బాగుందండి, దాన్ని ఇంకొంచెం బెటర్గా యూజ్ చేసుకుని ఉంటే బాగుందనే ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే బాగానే ఉందండి, ఒక డీసెంట్ ఎంటర్టైనర్. స్టోరీ ఎక్స్పెక్ట్ చేసేకండి, సిరీస్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్లో కొంచెం కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది, కొన్ని బ్యాడ్గా మిస్ఫైర్ కూడా అవుతాయి. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చా.